అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి జీవీ రెడ్డి గారు ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితం రాజీనామా చేస్తున్నట్టుగా ఒక లెటర్ని విడుదల చేయడం జరిగిందండి. ఈ యొక్క పార్టీ పదవికి అలాగే ఈ యొక్క అధికార ప్రతినిధి పదవికి అలాగే ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు తను ప్రకటించడం జరిగిందండి. వాస్తవంగా జీవీ రెడ్డి చాలా సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాదు రాష్ట్రంలో రాజకీయాల పట్ల కానీ ఈ యొక్క ఆర్థిక వ్యవహారాల పట్ల కానీ లీగల్ ఇష్యూస్ పట్ల కానీ స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. గతంలో 2021లో చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు టీడీపీలోకి జాయిన్ అయ్యారు. తర్వాత టీడీపీ అధికార ప్రతినిధిగాను అలాగే ఈ యొక్క ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గాను పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఏం జరిగింది అన్న మూలాల్లోకి వెళ్తే ఇప్పుడు ఫైబర్ నెట్ కార్పొరేషన్లో గతంలో జరిగినటువంటి అవకతవకలను ఆయన స్పష్టంగా అన్ని విషయాలు బయటికి తీసుకురావడం జరుగుతుందండి. ఇది కొంతమంది ఐఏఎస్లకు కూడా నచ్చటం లేదు. అంతేకాకుండా ఈ యొక్క ఏపీ ఫైబర్ నెట్లో గత 4 నెలల్లో సుమారుగా 400 నుంచి 500 మందిని టెర్మినేట్ చేయడం జరిగిందండి. వాళ్ళు ఎక్కడున్నారో తెలియనటువంటి వ్యక్తులకి మనం కూర్చుని పెట్టి జీతాలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి కాన్సెప్ట్తో వాళ్ళందరినీ కూడా తీసేయడం జరిగింది. అయితే గత 3 నెలలుగా తీసేసిన వ్యక్తులు కూడా ఈ యొక్క ఎండి స్థాయి అంటే ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి వ్యక్తులు ఇంకా వాళ్ళని కనీసం ఆర్డర్స్ ఇచ్చి టెర్మినేట్ చేయకుండా తన మాటలు కూడా పట్టించుకోకుండా ఉన్నారనేటువంటి అసంతృప్తిగా ఆయన లోనవడం జరిగింది. అంతేకాకుండా తన ఏపీ ఫైబర్ నెట్లో జరుగుతున్నటువంటి అవకతవకలు అన్నీ కూడా ప్రభుత్వానికి అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా తను తెలియజేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఏది ఏమైనా కూడా జీవీ రెడ్డి లాంటి వ్యక్తి లాంటి వ్యక్తుల్ని టీడీపీ పార్టీ కోల్పోవడం మాత్రం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. దయచేసి పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఇలాంటి ఆ సమర్థవంతమైనటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తుల్ని దూరం చేసుకోవడం వల్ల ఆ పార్టీకే తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి ఇది ఉంటుంది. కాబట్టి దయచేసి నారా లోకేష్ గారు యువకులు కాబట్టి మీరైనా సరే ఈ విషయంలో కొంచెం చొరవ తీసుకుని జీవీ రెడ్డి లాంటి వ్యక్తిని పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నారా లోకేష్ గారికి ఉంది, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క విషయం ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయండి. ఒక్క జీవీ రెడ్డి గారి కార్పొరేషన్లో కాదు ప్రతి కార్పొరేషన్ పరిస్థితి అలాగే ఉంది. ప్రభుత్వం వేగంగా మేల్కోపోతే మాత్రం తీవ్ర నష్టం వాటిల్లేటువంటి అవకాశం అయితే ఉందండి. అందరికీ నమస్కారం.